మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎక్కడ చూసినా కనుక బ్యారికేడ్లు పెట్టి ముళ్ళ కంచెలు పెట్టి కొన్ని చోట్ల జేసీబీలతో రోడ్లు తవ్వేసినా కూడా జనాలు అడవుల వెంబడి, పుట్టల వెంబడి, గుట్టల వెంబడి ఎట్లా వస్తున్నారు, ఎట్లా వచ్చారంటే గుట్టల్లో పుట్టల వెంబడి ఇలా జనాలు ఇలా వస్తూ వరుసగా ఎక్కడి నుంచో వచ్చారు. మొత్తమే ఫుల్ జనం వచ్చేసారు. చూడండి, జై జగన్ అంటే చాలా మంది ఎక్కడి నుంచో వచ్చేసారు. చూడండి, చాళ్ళల్లో, అడవుల్లో వరుసగా వస్తూనే ఉన్నారు. ఇంతే కాదు, ఇంకా ఇదైతే ఇంకా ఫుల్ వైరల్ వీడియో. అడవుల్లో వస్తున్నారు, ఏడ చెట్లలో ఆ కార్లు పట్టక చూడండి ఎక్కడెక్కడికి వస్తున్నారు. వాళ్ళు అట్లా వస్తున్నారు. ఇంతకాలం జనం వచ్చేసరికి పోలీసులకు ఒక్కసారిగా అయినా మరి ఇన్ని ప్రయత్నాలు చేసినా జనం వచ్చేసారని చెప్పి అప్పుడు పోలీసులు చాలా అభ్యంతరకరమైనటువంటి ఇది అబ్జెక్షనబుల్ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్లు పెట్టుకొని విచ్చలవిడిగా లాఠీ చార్జీ చేశారు. వచ్చిన జనాన్ని ఆపాలి అని చెప్పి చివరికి బెదిరింపులు దిగుతారా, లాఠీ చార్జీ చేస్తారా, విచ్చలవిడిగా చేతులకు కొడుతున్నారు. ఇక్కడ కూడా కొడుతున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మోకాళ్ళకు కొడుతున్నారు, చేతులకు కొడుతున్నారు, ఇక్కడ కొడుతూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి లాఠీ చార్జ్ చేసి ఈడ్చి పడేస్తూ ఉన్నారు. అభిమానాన్ని ఆపుతారా అని నెక్స్ట్ ఇంకా లాఠీ చార్జ్ ఆపుతాం కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ లాఠీ చార్జ్ విచ్చలవిడిగా చేస్తారు. అరే ఎందుకు ఇంత దారుణంగా పెడుతున్నారు? ఇంత అవసరమా? చూడండి ఎట్లా ఈడిసి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఇంత అవసరం ఉందా? ఇంత అవసరం ఉందా? కొట్టడ దారుణం ఇది. చూడండి కాళ్ళ మీద పైన ఎవరు ఏం కొడుతున్నారు. చూడండి కంట్రోల్ చేయలేక లాస్ట్ కొట్టి బెదిరిస్తున్నారు వాళ్ళను. ఇంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏంటి? ఏందో అసలు ఇంత రాచకాల అవసరం లేదబ్బా. సరే.